మంత్రగాళ్ళులాగా తయారయ్యారు. ప్రజలను ఓటర్లను బెదిరించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కూడా వాడుకుంటూ మా పార్టీని, మా పార్టీ నాయకుణ్ణి, మా పార్టీ నేతలని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితే ఉంటే మంత్రులారా, అమరావతిని వదిలి నంద్యాలలో మీరెందుకు తిష్ట వేసినారు? 70 మంది శాసనసభ్యుల అవసరం మీకు ఏమవసరం వచ్చింది ఇక్కడ దించటానికి? 100 కోట్ల మీ అవినీతి సొమ్మును పంచుతూ మా పార్టీకి సంబంధించిన నాయకులను బెదిరిస్తూ ఓటర్లను ప్రలోభపరుస్తూ ఓటర్లను కూడా అవినీతి పరులుగా మార్చటానికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఏమీ వచ్చింది? నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే ఏ ఒక్క మంత్రి ఇక్కడికి రావాల్సినటువంటి పని లేనే లేదు కదా. మీరు మొత్తం సచివాలయాన్ని వదిలివేసి సచివాలయాన్ని ఇక్కడికి ఎందుకు మార్చివేశారు? కానీ మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు, మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పాలనకు 3 సంవత్సరాలుగా ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాలను భంగం కలిగించినటువంటి తీరును ఎండగట్టడానికి మా పార్టీ ఇక్కడ పనిచేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ప్రజలకు మేము గుర్తు చేస్తాం చంద్రబాబు ప్రజలకు ఏ రకమైనటువంటి మోసం చేశాడు. చంద్రబాబు ఈ 3 సంవత్సరాల కాలంలో అధికారాన్ని తన సొంతానికి వాడుకోవటం తప్ప తన అధికార దాన్ని తీర్చుకోవటానికి తప్ప ఈ 3 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల కోట్లు దోచుకోవటానికి తప్ప ఏ రకంగా కూడా ప్రజారంజకంగా పాలన చేయటాన్ని ఒక్కరోజు కూడా వాడలేదు. కనుక మేము ఆ వాస్తవాలు చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మీ పాలన మీద దండయాత్ర చేయటానికి నంద్యాల ప్రజలు ఎందుకు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి ప్రశ్న మీరు వేసుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతులలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వస్తుంటే అభివృద్ధి నిరోధకుణ్ణి అడ్డుకోండి అని మీరు రహస్య పిలుపులు ఎందుకు ఇస్తున్నారు? ఇలా చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? నిజంగా ఎవరిని ఈ రాష్ట్ర ప్రజలు నిలువరించాలి? ఆ రోజున మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను వెంటనే ఎదుర్కోకుండా ఉన్నటువంటి చంద్రబాబు యొక్క ప్రజాస్వామిక విధానాలకు ప్రజలు నిలువరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో 600 హామీలు ఇచ్చి ప్రజలను వంచి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏ ఒక్కరి ఆశల్ని తీర్చకుండా పోయినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప చంద్రబాబును నిలువరించటానికి సిద్ధంగా ఉన్నారు, నిలయ్యటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క నోరు కూడా తడపనటువంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడుతుండడానికి సిద్ధపడటాన్ని చూసి భయపడి వాళ్ళ నోళ్ళు నులిపివేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ పాలన సాగిస్తున్న చంద్రబాబును నిలువరించాల. అభివృద్ధి నిరోధకుడు ఈ రాష్ట్రంలో ఆ మాటకొస్తే ఈ దేశంలోని ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క చంద్రబాబు తప్ప మరింకొకరు కాదు. చంద్రబాబు
అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, వంచన, కుట్ర, కుతంత్రం, కుళ్ళు అన్న రాజకీయాలకు మారుపేరు చంద్రబాబు నాయుడు. మోసం అన్నదానికి ఇంటి పేరే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడటం అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యపు పలుకుల్లో ప్రజాస్వామ్యం అంతే ఉంటుంది. ఇసుక నుంచి తైలమన్నా తీయవచ్చు కానీ చంద్రబాబు పాలన నుంచి ప్రజారంజకమైనటువంటి విధానాలను తీసుకొని రాలేము అన్నటువంటి విషయం చరిత్ర చాటిన సత్యం. మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాం, 3 సంవత్సరాలుగా ప్రజలకు చంద్రబాబు చేసినటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి మొట్టమొదటి మహత్తర అవకాశం నంద్యాల ప్రజలకు దక్కింది. మొత్తం 6 కోట్ల మంది ప్రజలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ పగను సాధించటానికి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచెన్నులు చూస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నంద్యాల ఎన్నిక, ఉప ఎన్నిక ఒక డ్రెస్ రిహార్సల్. అందుకు నంద్యాల ఎన్నిక ద్వారా తెలుగుదేశం పార్టీ పాలన మీద ప్రజలు ఏ రకంగా సార్వత్రిక ఎన్నికలలో తీర్పు ఇవ్వబోతారు అన్నటువంటి అవకాశం వచ్చినందుకు నంద్యాల ప్రజలందరూ కూడా కృతనిశ్చయులై తెలుగుదేశం పార్టీకి పాతర వేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వైపున ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిసి ఓటర్లను భయభ్రాంతుల్ని చేసి నంద్యాలలో బీతావహ హింసాయుత వాతావరణాన్ని సృష్టించి ముఠా రాజకీయాలకు వేదికగా దీన్ని మార్చి ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా జరపకుండా మొత్తం పోలీసు యంత్రాంగాన్నంతా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరపాలనేటువంటి కుట్ర రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ప్రజాస్వామ్య హితులారా, హితైషులారా, ప్రజాస్వామ్య పరిరక్షకులారా, నంద్యాల పట్టణ ప్రజలారా, పోరాట వీరులారా, నంద్యాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఎలుగెత్తి చాటుతూ చంద్రబాబు యొక్క ఈ హింసాయుత రాజకీయాలకు చరమ గీతం ఇస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రజాస్వామ్య సంస్థలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, నిఘా సంస్థలకు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ముఖ్యంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ పంచటానికి లారీల కొద్దీ 2000 రూపాయల నోట్లు నంద్యాల పట్టణానికి తరలి వచ్చినాయి. మంత్రులంతా కూడా ఈ మంత్రాంగమే ఇక్కడ చేస్తున్నారు. కనుక ఇది ఆర్కే నగర్ ఉప ఎన్నిక కంటే అత్యంత దారుణంగా మారబోతోంది. ఈ ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలైతే మరి ఒక్క క్షణం కూడా పరిపాలించలేనటువంటి స్థితికి చంద్రబాబు వస్తాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చంద్రబాబు మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఆ భయంతో చంద్రబాబు ఈ ఎన్నికలను ఎంతకైనా బరి తెగించి తన హింసాయుత పద్ధతుల్ని ఉపయోగించి గెలవాలని చూస్తున్నాడు. కనుక తగిన రీతిలో బుద్ధి చెప్పవలసిందిగా మొత్తం అన్ని రకాలైనటువంటి ప్రజాస్వామ్య సంస్థలన్నీ కూడా నంద్యాలలో ఎన్నికల రోజున ముందు నుండి మకాం వేయవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ పిలుపిస్తూ ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేటువంటి కుందేళ్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కారని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నంద్యాల పట్టణ ప్రజల పక్షాన
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ నంద్యాల పట్టణ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తారని తెలియజేస్తున్నాం.